ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, టీటీడీ ఉద్యోగులు కానీ లేకపోతే ఐఏఎస్ అనిల్ సింగాలు, శ్యామలరావు వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా పనిష్మెంట్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది సిట్టు. అది శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి, అది క్రిమినల్ చర్యలు కాదు. క్రిమినల్ చర్యలు అయితే వాళ్ళే అరెస్ట్ చేసేవాళ్ళు కదా, అనిల్ కుమార్ సింఘాల్, నిన్ను, శ్యామలరావుని. శాఖాపరమైన పొరపాటు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పింది. ఆ శాఖాపరమైన చర్యలు వీళ్ళ బాధ్యత ఎంత నిర్ధారించి తీసుకోవాలి, శిక్షించాలి. లైక్ ఇప్పుడు వాళ్ళ వాదన వినకుండా శిక్షించడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సూపరింటెండెంట్ ఉంటాడు, ఆ సూపరింటెండెంట్ తప్పు చేశాడని ఇప్పుడు సిట్టు నిర్ధారించింది. సిట్టు నిర్ధారించింది ఈ లీగల్ ఆస్పెక్ట్ లో, కానీ డిపార్ట్మెంటల్ ఆస్పెక్ట్ లో అతనికి హక్కు ఉంది. ఎట్లాగా? సూపరింటెండెంట్ ఏమంటాడు, పాలకు సంబంధించి ఒక ప్రొసీజర్ ఇచ్చింది టీటీడీ పాలక మండలి చట్ట ప్రకారం. ఆ ప్రొసీజర్ ప్రకారం నా దగ్గరకు వచ్చింది ఫస్ట్ ఎన్డీడీబీ అప్రూవ్డ్ ల్యాబ్ నుంచి పాలు తెచ్చే ట్యాంకర్ వాడు, అదే నెయ్యి తెచ్చే ట్యాంకర్ వాడు సర్టిఫికెట్ తేవాల, ఈ నెయ్యి మంచిదే అని. అది తెచ్చిన దాన్నే వీళ్ళు, అంటే వీళ్ళ ద్వారా అప్రూవ్ అయినటువంటి సంస్థ, కాంట్రాక్ట్ ఓకే అయిన సంస్థ, అది ఆ నెయ్యి తీసుకుని వస్తుంది. ఆ ఎన్డీడీబీ అప్రూవ్డ్ ల్యాబ్ నుంచి సర్టిఫికెట్ తీసుకుని రావాలి వాళ్ళు. వచ్చాక